హాయ్ ఫ్రెండ్స్, ఆకుతోటి ఇక దీపం వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, దగ్గర నుండి ఆకే అటొక వత్తి నేను యూట్యూబ్లో చూసి ఒక ఆకు తెచ్చి వేసిన. అది మనము కాశీ తులసి అంటాం ఫ్రెండ్స్. చూడండి, సగం ఆకు నా దగ్గర కూడా ఉంది. ఏవో నలిసిన తులసమ్మ కాడ పెట్టాలని సంధ్యా దీపం సాయంత్రం. ఇది ఇవి ఆకు చూడండి, క్లియర్గా చూపెడతా. అవి వెలుగుతుంది దీపము. ఇదేమో ఇప్పుడు అక్కడ పెడతా సగం ఆకు చూడండి, లేకుంటే మీ ముందే పెడతా చూడండి. ఇందులో 3 వేస్తే 3 వేయాలి, లేకుంటే 2 వేయాలి. కానీ నూనె అంటియాలి మిత్రమా. నేను ఇవాళ కావాలని తీసుకొచ్చి పెట్టిన. ఓకే, మీ ముందే అంటు పెట్టిన కదా చూడండి. ఓకేనా? ఇక 3 వేస్తే 3 వేయాలి. తులసి కాడ మామూలు దీపమే పెడతా చూడండి, కనిపిస్తుంది. ఇది ఆగ్నేయ దీపము, అన్నపూర్ణేశ్వరి, మా అన్నపూర్ణేశ్వరి తల్లి. ఓకేనా మిత్రమా? కనిపిస్తుందా? ఈ మీ ముందే వెలిగించిన కదా మిత్రమా. ఓకేనా? ఆకులు ఇంకా చూడండి క్లియర్గా. ఇప్పుడు ధూపం వేయడానికి ఇది వరకు ఇందులో కావాలని ఒక ఆకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఎక్కడనంటే మన తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చిన. మనము తెలంగాణ వాళ్ళము కాశీ తులసి అంటాము, ఆంధ్ర వాళ్ళేమో ఏమో అంటుండ్రు, మనకు తెలియదు. సేమ్ నిన్న యూట్యూబ్లో చూసి సేమ్ అట్లనే ఉంది ఆకని నేనే ఈ ఆకు తెచ్చి అంటించిన ఇక ధూపానికి ఫ్రెండ్స్. ఈ ధూపం వేసుకుంటే మీరు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ, మీకు కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏమనంటే అయ్యో మాకెవరో ఏమో చేస్తాండ్రు, మాకు ఇంట్లో బాగుండట్లేదు, అది మస్తు ఘోరంగా వెలుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది కాశీ తులసి చెట్టు. కావాలంటే మీరు వత్తులు లేని రోజు ఇట్లా వేసుకోవచ్చు. ఓకేనా మిత్రమా? ఓకేనా? కాశీ తులసి ఇగో ఇట్లా ధూపం మీరు వేసుకుంటే ఖచ్చితంగా ఎంత వెలుగుతుంది, అఖండ జ్యోతిలాగా వెలుగుతుంది మిత్రమా. చూడండి, మనకు ఎప్పుడన్నా చెట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను కూడా పెట్టుకుంటా, మా ఇంట్లో లేదు. పెట్టుకున్న తర్వాత వర్షాకాలం అది ఇది వస్తే చూడు, అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు మిత్రమా. ఓకేనా? రండి తులసమ్మ కాడికి వెళ్దాం. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టుకొని మెడలో హారం వేసుకొని పిలిచిన వెంటనే పలికింది, అడిగిందంతా ఇచ్చింది. ఇక మా తులసమ్మ మొక్క కనబడుతుంది కదా చీకటికి. ఇదేమో తుమ్మి చెట్టు ఫ్రెండ్స్. చూడండి, సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టుకొని మెడలో హారం వేసుకొని పిలిచిన వెంటనే పలికింది, అడిగిందంతా ఇచ్చింది. ధనములనిచ్చు ధనలక్ష్మి, ధాన్యములనిచ్చు ధాన్యలక్ష్మి, సంతానమిచ్చు సంతానలక్ష్మి. అందరూ చేరిరారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపము కనరండి. సాయంకాల సమయంలో సంధ్యాది పుష్పం సమర్పయామి. గంధం కూడా పెట్టాలి ఇగో ఫ్రెండ్స్. ఇగో జ్యోతికి గంధం పెడుతున్నా. చూపుడు వేలుతోటి పెట్టకూడదు, కుంకుమ పెట్టాలి, పసుపు కూడా పెడితే వీలైతే పెట్టుకోండి. సాయంకాల సమయంలో సంధ్యాది పుష్పం సమర్పయామి. గంధం జ్యోతికి కూడా వేయాలి. ఇగో వేస్తున్నా, జ్యోతికి కూడా పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి.
ధూపం సమర్పయామి. ఇవి ఇట్లా వేసేసుకొని ఇక నైవేద్యం సమర్పయామి. ఇగో నైవేద్యం బెల్లం చెక్క నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. జ్యోతి రూపేణ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్ర కిరీటము చూడండి, నాగాభరణము చూడండి, ముత్యాల హారము చూడండి, దేవి రూపము కనరండి, దేవి కరుణ పొందండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. చూడండి మిత్రమా, ఇగో ఇట్లా కప్పు పెడుతున్నా చూడండి, మీకు కనిపిస్తుంది. ఎందుకనంటే కొండెక్కకుండా దీపము రండి, ఓకేనా. సాయంకాల సమయంలో సంధ్యాదీప్ 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే. చూడండి ఎంత వెలుగుతుందో అఖండంగా జ్యోతి. చూడు, మన వత్తి కన్నా ఘోరంగా వెలుగుతుంది ఫ్రెండ్స్. నూనె ఉడుకుతుంది. సాయంకాల సమయంలో చిన్న ఆకు సన్నం తీసుకోవాలి, ఇది పెద్ద ఆకు. ఇగో ధూపము 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే. ఇగో మారేడు రేపు పెట్టడానికి ఫ్రెండ్స్. మనకు అడిగిన వెంటనే అన్నీ దొరకవు కదా ఫ్రెండ్స్. ఇందులో వేసేసుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, కవర్లో కొంచెం గాలి వెళ్ళేటట్టు కొంచెం టైట్గా వేసుకుంటే అయిపోద్ది. 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే. నీలోని వచ్చిన 8 అద్భుత దేవతలము కాదమ్మా, నీలోని వచ్చిన 8 అద్భుత దేవతలము కాదమ్మా. వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే. జ్యోతి చూడండి, ఇలా వత్తి లేదు మిత్రమా, వత్తి ఆహుతైంది చూడండి మంచిగా. మీకు ఇగో జూమ్ చేసి చూపెడతా. అయినా అదే వెలుగుతుంది, అదే నా అదృష్టం, అమ్మిచ్చిన నా కరుణ. మీరు కూడా చూసి కళ్ళకద్దుకోండి మిత్రమా. అందరి ఇంట్లో అట్లా వెలుగదు, అత్తి ఆహుతైంది. ఇగో నేను చూపెడుతున్నా, ఇగో ఇగో ఆహుతైంది, అదంతా వెలుగుతుంది. ప్రతిరోజు అట్లనే వెలుగుతుంది మిత్రమా. అది నా అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం మిత్రమా, ఓకేనా. అట్లా వెలుగుతే బాగా జ్యోతి. ఇగో కుంకుమ పసుపేసి, అమ్మ తల్లి కరుణించి కాపాడు, జ్యోతి రూపేణ నన్ను ఏదైనా తప్పు చేస్తే క్షమించు అని అనాలి. భయం వేస్తుంది మిత్రమా, ఓకేనా. ఇగో ఇప్పుడు అలంకరించిన మా అమ్మని. నాకు లలితా త్రిపుర సుందరి ఫోటో లేదు మిత్రమా, ఈ ఫోటోనే ఉంది. నేను అష్టమి నాడు తెచ్చుకున్నా అనుకోకుండా. మా అక్క మా యారాలు అవుతుంది అమ్మో అని భయపెట్టింది. ప్రతిరోజు గంధం పెట్టింది చూడండి, ఎంత లావైందో మీకు కనపడుతుంది. అదంతా దులుపుకొని మీరు అమ్మవారి పక్కన పెట్టేసుకుంటే మీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అది వాడుకోండి. మీరు ప్రతిరోజు ఫోటోలు కడగాల్సిన అవసరం లేదు. నిత్య దీపారాధన చేసిన వాళ్ళు శనివారం, శుక్రవారం కడగకూడదు మిత్రమా, శనివారం నాడు కడుక్కొని. ఈ దీపము 2 కలిసిపోయినాయి మిత్రమా, కలిసిపోయి ఓం దీపాలు అట్లా అయినాయి. ఆ దీపం పెరుగుతుంది. నేను ఏదన్నా చిన్న మన ఇంట్లో చెడు అది ఇది ఉంటే, ఇంట్లో అమ్మవారు ఉంది లలితా త్రిపుర సుందరి, అర్జునుడు పూజించిన అమ్మవారు, చిన్న పాప, నా తల్లి, నా బంగారు తల్లి ఉంది ఇందులో, నాకు దొరికింది ఈ కుంకుమలో మిత్రమా. కనబడుతుందా? ఎప్పుడు నిత్య మండలం రోజు దీక్ష చేసిన మిత్రమా, నా తల్లి కోసము ధూపం వేసుకుందాము. ఇక రండి, ఓకేనా. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలు
అమ్మో ఘోరంగా వెలుగుతుంది మిత్రమా జ్యోతి. ఇప్పుడు చూడండి ధూపం తీయడానికి వస్తే సన్న మాకేసుకోండి, నూనె ఉడుకుతుంది చూడండి. అగొక నూనె ఉడుకుతుంది. నేనేమో అనుకున్నా ఈ ఆకు ఎక్కడ దొరుకుతుంది, ఇది అడవిలో దొరుకుతుంది అది అని అనుకున్నా, కానీ ఊర్లోనే దొరికింది. దాన్ని మనం 3 వత్తులు వేయాలి, వేస్తే 2 వేయద్దు. విష్ణు ఈశ్వర బ్రహ్మ. ఓకేనా, మనకు మంచి ప్లాన్ వచ్చింది. అది మనం తెలంగాణలోనైతే కాశీ తులసి అంటాము. ఇక మీరు అటు సైడ్ ఏమంటారో మిత్రమా, మీ సైడ్ది నాకు తెలియదు కదా, ఏమనుకోకండి. మీ సైడ్ మా సైడ్ అన్నా అని మీరు ప్రేక్షక దేవుళ్ళు. ఓకేనా, ఇక ధూపం తీసుకెళ్దాం రండి. ఇల్లంతా వేసుకోవాలి. ఓకేనా, ఎంత మంచిగా కనబడుతుంది. పచ్చ కర్పూరము, ఊదు, గుగ్గిలం, గుగ్గిలము మైసచ్చి, ఆ పేరు నాకు తెలియదు. ఇంకా పచ్చ కర్పూరం తీసేసిన. ఇక పచ్చ కర్పూరం వేస్తున్నా. ఇక ఖచ్చితంగా వేస్తా ఫ్రెండ్స్, మా పిల్లలకు కూడా ఇష్టము. మీ ఇంట్లో చెడు ఏడుపు అవన్నీ ఉంటే మీరు వేసుకోండి ఖచ్చితంగా. మీకు నమ్మకం అనిపిస్తే నా పూజా విధానం ఫాలో కండి. ఒకరు చెప్పిండ్రని అస్సలు మిత్రమా అస్సలు ఫాలో కాకండి. ఎందుకనంటే మన మనసుకు, మన గుండెకి, మన మనసుకు నచ్చితేనే అమ్మ ఉన్నట్టు. తెలుసా మిత్రమా, గుర్తుపెట్టుకోండి. పూజ గదిలో ఏది వాడినా కొత్తదే వాడాలి మిత్రమా. ఎందుకనంటే పాతది వాడకూడదు. మళ్ళీ రాగి వాడరా, అది వాడరాదంట. స్టీల్ అన్ని రాగి సామానే తీసుకొచ్చుకోండి. ఎందుకనంటే ఖచ్చితంగా పెద్దలు చెప్పిన మాట సర్ది మూట, అది వినాలి మనం ఖచ్చితంగా. మన పెద్దలు మనకిచ్చిన సంపద అంతా ఇదే, తెలివి, పూజా విధానం ఇవన్నీ. ఒక గురువు ఎవరైనా నేను ఎవరైనా బ్రాహ్మణులు కనబడితే ఖచ్చితంగా నమస్కరిస్తాం మిత్రమా. ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మనం అమ్మవారిని, ఏ దేవుడినైనా, ఏ దేవతనైనా, ఏ తల్లినైనా, ఏ తండ్రినైనా నమ్మిన పూజించిన వాళ్ళము ఖచ్చితంగా. నేనైతే నా మనసుకు అట్లా అనిపిస్తుంది, నేను అలానే చేస్తా. ఇంకా వేరే వాళ్ళు మీ ఇష్టం మిత్రమా, నేనైతే చెప్తాన్నా. ఇది ఆవు పేడ పిడక పెట్టంగా మీకు చూపెట్టిన. సాయంకాల సమయంలో 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, వేద మంత్రాలతో పలుకుదామనుకుంటే, నీలోని వచ్చిన 8 అద్భుత దేవతలము కాదమ్మా, నీలోని వచ్చిన 8 అద్భుత దేవతలము కాదమ్మా. 1000 నామాలతో ధూపం సమర్పయామి. అమ్మ తులసి తల్లి, సూర్యునికి, చంద్రునికి, ముక్కోటి దేవతలకు ధూపం సమర్పయామి. ఆకాశానికి మిత్రమా. ఇప్పుడు కలశ దేవతకి ఇది కనిపించదు, ధూపం సమర్పయామి. అమ్మో ఆగ్నేయ దీపం ఘోరంగా వెలుగుతుంది మిత్రమో, నాకు భయం వేస్తుంది. ఇక ధూపం సమర్పయామి ఆగ్నేయ దీపానికి. ఇక ఎట్లా వెలుగుతుంది చూడండి. చిన్న వత్తి పెట్టుకోండి దయచేసి. వెయ్యి నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, నీలోని వచ్చిన 8 అద్భుత దేవతలము కామమ్మ. వేద మంత్రాలతో పూజిద్దామనుకుంటే, వేద మంత్రాలతో పూజిద్దామనుకుంటే, పంతులమ్మను నేను కదమ్మా ఓ లలితమ్మ, అంత భాగ్యము నాకు లేదమ్మా. పంతులమ్మను నేను కాదమ్మా ఓ లలితమ్మ, అంత భాగ్యము నాకు లేదమ్మా. 1000 నామాలతో పలుకుదామనుకుంటే, 1000 నామాలతో పలుకుదామనుకుంటే, నీలోని వచ్చిన 8 అద్భుత. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చినట్టే చేసుకోండి. ఎందుకనంటే ఎవరో ఏమో చేసిరని చేసుకోకండి మిత్రమా. ఇగో
ఆహుతి అయిందా మొత్తము? అదేమండి చూడండి. అట్లయితే మీ పూజ సిద్ధి జరిగినట్టు, అమ్మవారి కరుణా కటాక్షం ఉన్నట్టు ఖచ్చితంగా మన దీపమే మనకు చెప్తుంది, జ్యోతి రూపేనే చెప్తుంది మనకు. ఓకేనా మిత్రమా? ఇక మా శ్రీచక్రం మా తల్లి కనిపిస్తుందా? ఇక్కడ ఇగో 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 అక్కడ. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ధూప్ స్టిక్ది అమ్మవారి లలిత త్రిపుర సుందరిని చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇది 5 రూపాయల కుంకుమ ప్యాకెట్. ఆమెను లక్ష్మీదేవి కింద వేసుకున్నా. ఏదైనా చెట్టుల పుట్టల దేనిలో మొక్కిన అమ్మవారే మిత్రమా. ఎందుకనంటే అమ్మ లేదు, అమ్మవారు లేదు, మీ గుండెల్నే ఉంటుంది మిత్రమా. మీ మనసుకు నచ్చినట్టే పూజించండి. మీకు నచ్చితేనే అమ్మవారికి నచ్చుతాయి, ఏ దేవుడికైనా నచ్చుతుంది మిత్రమా. బాయ్.